ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. లక్కీ ఛానల్ కు మీకు స్వాగతం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ళైతే ఎంజీఆర్ తమిళ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇక కన్నడ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజు రాజ్ కుమార్. ఇలాంటి వారితో పోటా పోటీగా యాక్ట్ చేసి వారికి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకున్న నటి మన తెలుగు అమ్మాయి. వీరితోనే కాదు, ఆ తరువాత వచ్చిన నటులతో కూడా నటించి మెప్పించిన ఆ నటి జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. ముఖ్యంగా వైవాహిక జీవితం మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆమె గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక అసలు విషయంలోకి వెళదాం. రాధా నేనే, కృష్ణుడు నీవే. ఈ ముసిముసి నవ్వుల, విరిసిన పువ్వుల గుసగుసలేమిటి, పాడవోయి భారతీయుడా పాటలు విన్నప్పుడు ఎవ్వరికైనా ఆమె టక్కున గుర్తుకు వస్తారు. తన కెరియర్ ను డాన్సర్ గా ప్రారంభించినా కూడా అనతి కాలంలోనే హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాదు, ఆనాటి మేరు నగధీరులకు ధీటుగా యాక్ట్ చేసింది ఆమెనే. రాజీవ లోచన. ఓ, ఈ పేరుతో నటి ఎక్కడ ఉంది అనే ప్రశ్న తలెత్తక మానదు. అవును, ఆ పేరుతో నటి లేకపోయినా కూడా అసలు పేరు మాత్రం అదే. అందరికీ తెలిసిన పేరు మాత్రం రాజసులోచన. స్కూల్ రికార్డ్స్ లో రాజీవలోచన బదులు రాజసులోచనగా నమోదు కావడంతో ఆ పేరు ఫిక్స్ అయిపోయింది. అప్పటి నుంచి రాజసులోచనగా మారిపోయింది. తొలితరం తెలుగు సినిమా కథానాయికల్లో రాజసులోచన ఒకరు. అందానికి అభినయం తోడైన ఈ అందాల తార రాజసులోచన ఆచార వ్యవహారాలు పాటించే ఇంట పెరిగింది. ఈమె సొంత ఊరు విజయవాడ. తండ్రి రైల్వే ఉద్యోగి. ఆయనకి బదిలీ కావడంతో మద్రాసు నగరానికి చేరుకుంది ఆ ఫ్యామిలీ. చిన్ననాటి నుంచే నృత్యంపై మక్కువ పెంచుకున్న రాజసులోచన ప్రసిద్ధ నాట్యాచారులు వెంపటి పెద సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి, చిన్న సత్యం దగ్గర శిష్యరికం చేసింది. భరతనాట్యం, కూచిపూడి, కథాకేళి నాట్యాల్లో ప్రావీణ్యత సంపాదించుకుంది. దేశ విదేశాలలో పలు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అమెరికా, చైనా, జపాన్, శ్రీలంక, రష్యా, సింగపూర్ వంటి దేశాలలో ప్రదర్శనలిచ్చి ప్రశంసలు పొందారు. నాట్య ప్రదర్శనలతోనే రాజసులోచనకు సినిమాలలో నటించే అవకాశం దక్కింది. తొలిసారిగా కన్నడంలో ఆమె తెరంగేట్రం చేసింది. గుణసాగరిలో తన నాట్యంతో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకుంది. ఆ సత్యశోధనే సినిమాతో తమిళ రంగంలోకి పరిచయమైంది. కన్నతల్లి సినిమాలో చిన్న పాత్రతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన 1956లో ఎన్టీఆర్ సరసన సొంత ఊరు సినిమాలో కథానాయికగా నటించింది. ఆమె నటనకి ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద కంపెనీలు దాసోహమన్నాయి. రాజసులోచన నటించిన ఎన్నో చిత్రాలు 100 రోజులు ఆడాయి. నిర్మాతలకి కాసుల వర్షం కురిపించాయి. ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. ఆమె నటించిన చిత్రాలలో రాజమకుటం సినిమాలోని సడిసేయకో గాలి సడిసేయబోకే పాటను నేటికి సంగీత ప్రియులు విని ఆనందిస్తుంటారు. తమిళ, కన్నడ, మలయాళం, ఇతర భాషల సినిమాలలో కూడా రాజసులోచన నటించారు. సితారోన్సే ఆగే, చోరీ చోరీ, నయా ఆద్మీ మొదలైన హిందీ సినిమాలలో కూడా నటించారు. ఆమె నటించిన కన్నతల్లి, సొంతూరు, పెంకిపెళ్లాం, పాత తోడికోడళ్లు, పాండవ వనవాసం, సారంగధర, పెళ్లినాటి ప్రమాణాలు, మాంగళ్య బలం, రాజమకుటం, శాంతి నివాసం, టైగర్ రాముడు, జయబేరి, వాల్మీకి, వెలుగు నీడలు, తిరుపతమ్మ కథ, తాత మనవడు వంటి చిత్రాలు ప్రజాదరణ పొందాయి. కొందరు తాము నిర్ణయించుకున్న కెరియర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు, ఎన్నో సాధిస్తారు, ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. కానీ నిజ జీవితంలో, ముఖ్యంగా సంసార జీవితంలో మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు. బయట ఎంత పేరు డబ్బు సంపాదిస్తారో దానికి భిన్నంగా పర్సనల్ లైఫ్ ని మాత్రం మలుచుకోలేరు. అదే జరిగింది నటి రాజసులోచన విషయంలోనూ. సినిమాల్లోకి ప్రవేశించే టైంలోనే రాజసులోచనకు పరమశివం అనే వ్యక్తితో పెళ్లయింది. ఇది లవ్ మ్యారేజ్. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆమె భర్త తరువాత ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. అది భరించలేని రాజసులోచన విడాకులు తీసుకుంది. ఆ సమయంలోనే ఆమె నటించిన చిత్రాలకు అసోసియేట్ దర్శకులుగా మారిన సిఎస్ రావుతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి దాకా దారితీసింది. అప్పటికే సిఎస్ రావు వివాహం జరిగింది. అయినా కూడా ఆయన్ని 1963లో పెళ్లి చేసుకుంది రాజసులోచన. రాజసులోచన ఆయన దర్శకత్వంలో కూడా చాలా సినిమాలలో నటించారు. వీరికి 2 అమ్మాయిలు పుట్టారు. ఆ 2 పెద్దయ్యాక సిఎస్ రావుతో కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడి విడిపోయారు. మొత్తం మీద రాజసులోచన వైవాహిక జీవితం అంత సజావుగా సాగలేదు. ఎవరు ఏ పాత్ర చేయమని అడిగినా ఆమె కాదనేవారు కాదు. కొన్ని వ్యాంప్ పాత్రల్లో చేయడానికి కూడా వెనుకడుగు వేయలేదు. కొన్ని
సినిమాల్లో కేవలం ఐటమ్ సాంగ్స్ లో మాత్రమే కనిపించినా కూడా తన మార్కు చూపించింది రాజసులోచన. దాదాపు 300 చిత్రాలలో నటించిన ఆమె చివరిగా నటించిన సినిమా కొత్త తోటికోడళ్లు. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఎంతో ఇష్టమైన నృత్యాన్ని మాత్రం ఏ మాత్రం వదులుకోలేదు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, ఎన్టీ రామారావులు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో నృత్య రూపకాలను రూపొందించి ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ నటి సావిత్రి నిర్మించిన చిన్నారి పాపలు సినిమాకు నృత్య దర్శకత్వం వహించారు. సినీ ఇండస్ట్రీలో తొలి డాన్స్ డైరెక్టర్ కూడా రాజసులోచనే. పుష్పాంజలి అనే నృత్య కళా కేంద్రాన్ని స్థాపించి అనేక మందికి నాట్యంలో శిక్షణను ఇచ్చారు రాజసులోచన. తన ఆస్తిలో కొంత తాను నెలకొల్పిన నృత్య కళాశాలకు రాసిచ్చేసి తనకు నాట్యం అంటే ఎంత మక్కువో చెప్పకనే చెప్పింది. ఈ స్టోరీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఒక లైక్ కొట్టండి.